హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ముద్దపప్పు. ఓకే. ఇవాళ మన రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ ఫ్రై. రెగ్యులర్గా ఎప్పుడు చేసే విధానంలో కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. చాలా బాగుంది. ఒకసారి ఎలా చేయాలంటో చూసేద్దాం రండి. పొయ్యి మీద కడాయి పెట్టుకుని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. అందులో అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూను జీలకర్రను వేసుకోండి. జీలకర్ర కాస్త చిటపట్లాడాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసేసుకొని అందులో వేసుకొని పొయ్యి సిమ్లో పెట్టుకుని కాస్త ఉల్లిపాయ మగ్గే వరకు దాన్ని అటు ఇటు కొంచెం కలుపుకోండి. ఇప్పుడు అందులో ఒక 400 గ్రామ్స్ క్యాప్సికమ్ తీసుకుని కొంచెం ఇలా ముక్కలుగా కట్ చేసేసుకుని అందులో వేసుకోండి. క్యాప్సికమ్ కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసేసుకోండి, ఎందుకంటే ఇది ఫ్రై అయ్యే వరకు చాలా దగ్గరగా అయిపోతుంది కూర. కాబట్టి కొంచెం పెద్ద ముక్కలు చేసుకుంటే ఫ్రై అయ్యే వరకు మనకి బాగుంటుంది. చూసారుగా, కొంచెం ఫ్రై అయ్యే వరకు అలా అయింది. ఒక 5-10 నిమిషాలు దాన్ని అలాగే వేయించుకోండి. ఇప్పుడు కాస్త దగ్గర పడ్డాక కూర అందులో ఒక పెద్ద సైజు టమాటాని ముక్కలుగా తరిగి అందులో వేసేసుకోండి. టమాటా కూడా వేసాక దాన్ని అటు ఇటు కదుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు వేయించాక టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే దీనికి సరిపోతుంది. సాల్ట్ వేయగానే కూరలో కొంచెం వాటర్ వస్తుంది కాబట్టి ఆ వాటర్ కూడా ఎగిరిపోయే వరకు కూర వేయించుకోండి. క్యాప్సికమ్ కర్రీ అనగానే చాలామందికి ఎలా చేయాలి ఏంటి అనుకుంటారు. ఇలా సింపుల్గా టేస్టీగా చాలా తొందరగా అయిపోయే రెసిపీ ఇది. అలా వేయించుకునేలోపు ఇందులో జల్లుకోవడానికి మనం ఒక పౌడర్ తయారు చేసేసుకుందాం. ఈలోపు పొయ్యి మీద కడాయి పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోండి. ధనియాలు కాస్త ఎర్రగా వేగే వరకు వేయించుకోండి. ఎర్రగా వేగాక అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసేసేయండి. నువ్వులు కాస్త చిటపట్లాడే వరకు వేయించుకోండి. బాగా ఎర్రగా వేగాక ప్లేట్లోకి తీసేసుకొని చల్లార్చి మిక్సీ పట్టి గుండని పక్కన పెట్టుకుని ఉంచుకోండి. ఇలా కూర ఏమైందో చూసేద్దాం రండి. చూసారు కదా, చక్కగా దగ్గర పడింది. వాటర్ అంతా ఎగిరిపోయి దగ్గరగా వచ్చింది కదా. ఇప్పుడు మనం ఇందాక వేయించి పెట్టుకున్నాక ఆ గుండని ఇందులో వేసేసుకొని ఒక్కసారి అటు ఇటు కలిపేసేసుకుని దీనికి తగ్గట్టుగా కారం కూడా వేసేసుకోండి. కారం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. కొంచెం కారం తినేవాళ్ళు అయితే చూసుకుని వేసుకోండి. ఇది రోటీస్లో బాగుంటుంది, అన్నంలో బాగుంటుంది. కొంచెం డిఫరెంట్గా ట్రై చేసే వాళ్ళకి ఎవరికైనా ఈ కర్రీ బాగా నచ్చుతుంది. ఒక 5 నిమిషాల పాటు దాన్ని అటు ఇటు వేయించుకుని కొంచెం నూనె మనకి పైకి కనిపించగానే ఒక గుప్పెడు కొత్తిమీరని జల్లేసేసుకొని సర్వ్ చేసుకోండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.